ఏమి రుద్రుడు నిన్న మగం ఏమి వాడ అతను సగమారుడే అటువైన నీవు పూర్ణంగా ఆడుదాని వదులువే నిరంతరం నాలుగు రోజులకు నీవు శంకరుడు పోషణ నక్కలేదు గురు వంశుజన సమర్థమున ఇంద్రాలమున భగవాను వచ్చి భాగిని వచ్చి ఇచ్చి వాకలు ఒడుచుచుండగా అప్రయోజనమైన చూస్తూ సిగ్గు తలవంతుగా ప్రగతి కట్టిపెట్టు ధర్మములకు కట్టుకుని ఉండవలసి వచ్చి కానీ మగంతుడు చాలా దూరం ఉండేవారు ఈ ప్రగతి మందాకి ఇంద్ర కుంభ సంభవాలే ప్రముఖ వీర యోధ కల్పనకు ధాతరాయ సైన్యము నీకే అవయగాలి మూలిపోయాడు కథ ఇప్పుడు నా చతుర్బాహుల బాగుండి ఇప్పుడు నా చతుర్బాహుల బాగుండి కట్టుకుని బాగుంది సరళంగా ప్రయత్నింపు చతుర్బాహుడు చతుర్లక్ష గోడ పరిపాలన చతుర్పక్ష అక్కడ నీ చతుర్బాహుడు చతుర్ల సమీక్ష చతుర గొడవ పేరుంది చతురుతో వాళ్ళు విజయ వెతులు నీ చతుర్బాహుడు ఏమి వాచనంతో మేనేస్తున్నది ఈ చక్రాంత మర్యాదలపై వదులుతూనే శిరస్సుని ఇప్పుడే మదేయ ప్రచండ చక్రాయుధంతో ఖండిస్తున్నారు నీ చక్రాయుధంతో గాంధీవయ్యా ఓయ్ మృగములు చెప్పిన కిరాతుల వేలే మృగములు చెప్పిన కిరాతుల వేలంటే అందుచేతనే గాడి వాడి కడపడం నుండి కడప వంటి చక్రం భరించిన నీవు కాడు మాకు మాకు వెనకు కలిగించగలరా నిర్మితపరివార స్థితిలో లోకైక ముద్దులకు మా ఎన్న మాట మీద తప్పలేదు కానీ మీ ఎన్నవలే మీ కష్టంలో మా ఎన్న సోదరివాసులకు అయ్యా గ్రహింపలేకపోయినా ఏళ్ళు తలకిందుగా తప్పులు చేసినూ మీకు నేను నిజమయ్యారేనా అయ్యో సుఖమే అవస్థాభేదం వచ్చినప్పుడు
అవతారములు ఏమియో వినకూడదు. నేను ముమ్మానికి
భక్తి విశేషములకు నేను ఎంతయో
అనిమిత్త కలహంతులకు నేనెంత చింతించుకుంటున్నా నీకు తెలియకపోలేదు.
నాడు లక్ష్మణ మూర్ఛగై సమక్షంలో నిన్ను కోల్పోయి ప్రాణభక్తుడు నిన్ను కోల్పోయి ఈ రాముడింక బ్రతుకలేను. ప్రాణభక్తుడు నిన్ను కోల్పోయి ఈ రాముడింక బ్రతుకలేను. రామకథ ఇంతతో పూర్తి కాలేదు. వీని మొండితనమా మొదట కొట్టినప్పుడే మళ్ళా లేకుండా కొట్టాయితే విచారించవలసి వస్తుంది. నాన్నకు మెచ్చి మన హెడ్ క్వార్టర్స్ బీజేపీకి బహుకరించారు. వారు దయతో స్వీకరించారు. తర్వాత వాడారం వాస్తవ్యులు ఈ భీకర ఈ సంగ్రామంలో శ్రీకృష్ణ పాత్రధారి అయిన శ్రీ ఏ వెంకటేశ్వరరావు గారు, వీరు యువ నటులు. ఆంధ్రదేశంలో అనేక ప్రాంతాల్లో సర్కారు, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఇతను మన ఈ పౌరాణిక నాటక రంగంలో గత పేరు ప్రఖ్యాతులు గడించిన సాపలేని వీరికి కళాకారుడు. వారు ఏవి సుబ్బారావు గారి కుమారుడు. వీరి గురించి మాట్లాడడానికి నాకు ఒక చిన్న అవకాశం హక్కుంది. మొట్టమొదట 1982వ సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లాలో కోటబొమ్మాడిలో శ్రీ కొత్తమ్మ తల్లి ఉత్సవ సందర్భంగా మా నాటక రంగంలో వీరికి మొత్తం పరిచయం చేశాం. వీరు ఈ జీపీ నాయుడు గారు నా కళాశాల కావాలి అని నన్ను ఆశించి ప్రతి ఒక్కరు గౌరవించారు. వారికి నా హృదయపూర్వక కళాశాల. శ్రీయుతులు మార్పు రామారావు గారు, వీరు ఇద్దరికి చిరప రూపాయలు కానుకగా ఇచ్చారు. వారిని వీటిని కూడా స్వీకరించవలసిందిగా కోరుతున్నారు. ఆంజనేయ పాత్రధారుడైన శ్రీయుతులు జై గణేష్ గారికి వీర బాబ్జీ గారు 10 రూపాయలు బహుకరించారు. వారిని స్వీకరించవలసిందిగా కోరుతున్నారు.
మంత్రి పురోహిత విద్వజ్జనముల చేతను సర్వ రాజవంశము చేతను అశంశాకమై ప్రఖ్యాతి నొందిన మీ వంశ ప్రతిష్టను సుప్రతిష్టముగా మీకు మామ మీ కుల గౌరవంగును మీ వారి భక్తియు ఎల్ల వెలిగినదే అయిను ఈ పొట్టులను ఒకంత వక్రాంశ శ్రద్ధగా ఆచరించు కృష్ణారావు గారు
దయచేసి వారు స్వీకరించారు. కానుకగా ఇస్తూ జెండాపై కట్టురాజులు మధ్య పాండురంగంలో బలములు విస్మరించి నా వినవచనములు ఆలించలేని ముందు రావము పాండవ భారత రాష్ట్ర సంగ్రామంలో అందర పండితుందైన గాంధీకి అందరై